విజయ్ దేవరకొండ, రష్మిక మందన అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారని విజయ్ టీం మీడియాకు న్యూస్ అందించారు. దీంతో ఎప్పటి నుంచో వీళ్ళు ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేసుకుంటున్నారనే వార్తలకు తెరపడి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని క్లారిటీ వచ్చేసింది. ఫ్యాన్స్, నెటిజన్లు కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నిశ్చితార్థం తరువాత విజయ్ దేవరకొండ తాను చిన్నప్పుడు చదువుకున్న ప్లేస్ పుట్టపర్తికి వెళ్లాడు. విజయ్ చిన్నప్పుడు పుట్టపర్తి సత్యసాయిబాబా హాస్టల్లో ఉండి చదువుకున్న సంగతి తెలిసిందే. విజయ్ ఇంట్లో కూడా పుట్టపర్తి సాయిబాబానే నమ్ముతారు. దీంతో నిశ్చితార్థం తరువాత విజయ్ పుట్టపర్తి సాయిబాబా సమాధి వద్ద ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లాడు. అలాగే అక్కడ తాను చదివిన స్కూల్ ని కూడా సందర్శించారు. అయితే తిరుగు ప్రయాణంలో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండల పరిధిలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆయన కారును బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయ్ ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాద సమయంలో కారులో విజయ్ దేవరకొండతో పాటు మరో 2 వ్యక్తులు ఉండగా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి విజయ్ దేవరకొండ ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా చేశారు. అంతా బాగానే ఉందని చెప్పారు. కారు దెబ్బతిందని, కానీ తామంతా బాగానే ఉన్నామని చెప్పారు.